గారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సహజంగా ఆయన సత్యసాయి బాబా భక్తులను మాకు తెలుసు. జ్ఞానాన్ని ఉపవాసన బట్టి ఆకలింప చేసుకుని ఎలా తరింప చేయాలి అనే విషయాన్ని అనర్గళంగా విషయాన్ని శోధించాలని కాదు, ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి అనురక్తిని మన ముందు ఉపవాసన బట్టి మనకు అందజేశారు. అది జుర్రుకునే అనే పదం కూడా వాడారు ఆయన. ఆ జుర్రుకునే పదాన్ని యొక్క విశ్లేషణ చాలా ఉంది. ఆ పదాన్ని కనుక మనకు పూర్తిగా అర్థమైతే మోక్ష సామ్రాజ్య సిద్ధి అనే పదం ఎలాగైతే వాడారో దాన్ని మనము అందుకునేంత స్థాయికి తీసుకువెళ్ళారు. అది ఆ విషయాన్ని కూడా మనకే వదిలివేశారు. ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో ఈ వేదిక అదృష్టమైన వేదిక. ఎందుకంటే ముక్తి పదం అనే పదాన్ని శ్రీనివాసరావు గారు కానీ మన సుశీలం రాణి గారు కానీ ఎంచుకుని దానికి ఏర్పాటు చేసినటువంటి సోమసుందరరావు గారు కానీ వాళ్ళ చెవిటి గారి ప్రసాద్ గారు కానీ అందరూ కూడా మనం కూడా అదృష్టంగా ఉన్నాం. ఆ అదృష్టాన్ని దిద్దుకుని పొందుకునే అవకాశం ఇలాంటి ద్వారా మనకు అందజేసినందుకు సవినంగా మరొకసారి రవి గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు.